పర్సెంటేజ్ మెనీ ఆఫ్ దట్ సీత అండ్ 40% ఆఫ్ ది లక్ష్మణ్ అంటున్నాడు. అయితే రాము ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ అనుకుందాం మనం. సో రాము దగ్గర సీత లక్ష్మణ్ ఉన్నారు అనుకుందాం. అయితే రాము దగ్గర 25% మెనీ ఆఫ్ దట్ సీత, అంటే సీత దగ్గర ఉన్న దాంట్లో 25% ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు 25% అంటే ఎంత అండి? 25% అంటే 1/4. 1/4 అంటే మనకి కిందది సీత పైది రాము అనుకుంటే, సో వీళ్ళ దగ్గర 5 ఉంది, సీత దగ్గర 5 ఉంటే దీని దగ్గర 1 ఉంది అనుకుందాం. అలాగే లక్ష్మణ్తో పోల్చుకుంటే 40% మనకి 40% అని ఇచ్చాడు కదా. సో 40% అంటే మనకి ఎంత? 40/100 చేస్తే మీ అందరికీ తెలిసిందే, క్యాన్సిలేషన్ జరుగుతుంది, 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2 2 5 అంటే 2/5 అంటే సో లక్ష్మణ్ దగ్గర ఉన్నది అండ్ రాము దగ్గర ఉన్నది. సో ఎంత? 2 అయితే లక్ష్మణ్ దగ్గర ఉన్నది 5. సో మీకు రేషన్ ప్రొపోర్షన్స్ తెలిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎక్కడ ఖాళీ ఉంటే ఈ పక్కన ఉన్న నెంబర్ రాసుకోవడమే, ఇక్కడ ఖాళీ ఉన్నది కాబట్టి ఈ పక్కన ఉన్న నెంబర్ రాసుకోవడమే. ఇలా రాసుకున్న తర్వాత టోటల్గా మల్టిప్లై చేయండి. 5 2s are 10, 2 2s are 2, 5. ఓకే, సో ఈ విధంగా. సారీ ఇక్కడ 5 రాసాను కదా, సారీ, అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. 4 కదా ఇక్కడ, మనకి ఇక్కడ 4 కదా వచ్చింది. ఓకే, 4 2s are 8. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 4 2s are 8 మనకి ఏమడిగాడు? ద పర్సెంటేజ్ ఆఫ్ లక్ష్మణ్ అండ్ సీత మనీ, వీళ్ళిద్దరికి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ సింపుల్గా అండి, పర్సెంటేజ్ 8/5 అడిగాడు. సో వాట్ పర్సెంటేజ్ అని అడిగితే ఏం చేస్తారండి? 8/5 ఇంటూ, సో లక్ష్మణ్ మనీతో కంపారిజన్ కాబట్టి సో మనకి ఇంటూ 100 చేస్తారు. 5 1s are 5, 20s are 28s are 160. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా